వైపు మెజారిటీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన వెలువడి రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేకపోయారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ను కైవసం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలను ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా ఆదివాసీ గోండు తెగకు చెందిన నాయకులను అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అటు ఆదివాసీ నేతకు టికెట్ ఇవ్వడమా, ఇటు లంబాడు సామాజిక వర్గానికి చెందిన నాయకులు టికెట్ ఇవ్వడం అనే దానిపై కొంత మల్లగుల పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 2 ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలు, అందులో మహబూబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లంబాడ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సీట్ను ఖచ్చితంగా ఆదివాసులకే ఇవ్వాలని చెప్పి కూడా మెజార్టీ నేతలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆదివాసీ నేతకు ఇవ్వాలని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే లంబాడ నేతలు కూడా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 2 పర్యాలు కూడా ఇక్కడ ఆదివాసీ సంబంధించిన నాయకులు ఎంపీలుగా గెలిచిన నేపథ్యంలో ప్రజల్లో ఆయా నాయకులపై వ్యతిరేకత ఉంది. లంబాడలకు ముఖ్యంగా తమ సామాజిక వర్గానికి సంబంధించి అవకాశాలు ఇవ్వకపోవడం పట్ల ఒక విధమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి లంబాడ నేతలు కూడా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ముఖ్యంగా సామాజిక సమీకరణలు 2 సీట్లలో ఒకటి ఆదివాసీ ఒకటి లంబాడకు ఇవ్వాలన్న ఒక అంచనా నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆదిలాబాద్ సీట్ను ఆదివాసీ నేతకు ఇవ్వాలని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆదివాసీ సంబంధించి 3 నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, డాక్టర్ సుమలత, ఈ 3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ 3 కూడా రాజకీయాలకు కొత్త. ఆత్రం సుగుణ ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఆదివాసీ గిరిజన ఉద్యమాల్లో ఆమె కొంత పేరుంది. అదేవిధంగా ఆత్రం భాస్కర్ కూడా మొన్నటి వరకు కూడా ఆయన ఐడిడిఏకి సంబంధించిన అధికారిగా కొనసాగారు. ఇటీవలే అటు సుగుణతో పాటు భాస్కర్ కూడా ఉద్యోగాలు రాజీనామా చేసి టికెట్ రేసులో ఉన్నారు. వారిద్దరికి కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. మరోవైపు డాక్టర్ సుమలత ఉన్నారు. ఈమె గతంలో మొన్నటిదాకా కూడా ఈమె బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. బీజేపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేష్ కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానమే సుమలతను పిలుచుకొని మాట్లాడింది. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఉంటుందని చెప్పి సుమలత కూడా ఒక ఆశతో ఉన్నారు. అయితే అటు ఆత్రం సుగుణ, ఇటు ఆత్రం భాస్కర్, సుమలత ఈ 3లో ఒకరి టికెట్కు సంబంధించి అధిష్టానం పరిశీలన ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన సిఈసిలో కూడా ఈ 3 పేర్లనే పంపించారు. ఇందులో ఆత్రం సుగుణకు మొదటి వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆత్రం సుగుణ ఆదివాసీ ఉద్యమాల్లో ఉన్నారు. ఆమెకు ఆదివాసీ సంఘాల్లో పట్టుంది, ఆదివాసీలతో అనుబంధం ఉందన్న దృష్ట్యా ఆత్రం సుగుణ వైపే మెజార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ సంబంధించి జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా సుగుణ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కూడా అభ్యర్థిని కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ఏం పెడితే ఏ అభ్యర్థి అయితే అందరికీ ఆమోదమైన అభ్యర్థి ఎవరైతే అన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆత్రం సుగుణ వైపే మొగ్గు చూపుతున్నట్టు చెప్తా ఉన్నారు. దీనిపై క్లారిటీ రావాల్సింది. ఆత్రం సుగుణ మాత్రం ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమె ఆదివాసీ గూడలని కూడా చుట్టి వస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలను కూడా కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ని కలుస్తూ తనకు మద్దతు తెలపాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఆదివాసీల్లో ఉన్న ఈ 3 నేతలు ఒకరు కేటాయిస్తుందా, లేకుంటే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఆదివాసులతో కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లంబాడ నేత మొగ్గు చూపుతుందన్న కూడా ఒక విధమైన ఆసక్తికరంగా మారింది. అటు లాబింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరి మొగ్గు చూపుతుందో రేపు జరిగే సిసి సమావేశంలో అభ్యర్థిని ఎవరికి ప్రకటిస్తున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబీ రాజవతి.